హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకు సంబంధించి 2 ఏళ్లు రద్దు సంచలన ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి రిటైర్మెంట్ వారికైతే వర్తించదు అని చెప్పి 2 ఏళ్లు ఏపీ ఆర్థిక శాఖ అయితే క్లారిటీ అయితే ఇచ్చిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు అయితే వచ్చాయండి. అయితే ఏపీ ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులు అయితే క్లారిటీ ఇచ్చిందండి. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల కంపెనీల ఉద్యోగులు భావించారు అన్ని సంస్థలకు వచ్చాయని చెప్పి, కానీ ఈ విషయంపై క్లారిటీ అయితే ఇచ్చింది. 62 ఏళ్ళ అని వచ్చినటువంటి ఉత్తర్వులు ఇవ్వటం తగదని ఆ కంపెనీలకు రాష్ట్ర ఆర్థిక శాఖ సూచించింది. ఏపీ ప్రభుత్వ అనుమతి అధికారం లేకుండా ఆయా శాఖలకు వర్తించదని చెప్పి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్టు సమాచారం. ఇక ప్రభుత్వంలో డిఎస్సికి జీవోనే జారీ చేయగా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో తొలి సంతకంగా ఉన్న డిఎస్సిని 16,347 పోస్టులకి ఏపీ క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపిందండి. త్వరలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరైనా అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.